ఎమ్మెల్సీ ఫలితాలు బయటకు వచ్చినాయి. 4 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే 2 తావుల షేయ్ గుర్తోలు సత్తా చాటారు. అటు సైకిల్ కి పంక్చర్ అయిందని తెలంగాణ టీడీపీ తమ్ములు పరేషాన్ల పడ్డారు. ఓవరాల్ గా ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అగో ఆరిట్ల 2 గెలిస్తే గిట్లంటారేంది అని పరిశాన్ కాకుండ్రి. నల్గొండల ఒక్కటి గెలిచి సోనియమ్మ కొత్త సంవత్సరం గిఫ్ట్ ఇద్దామనుకుంటే మహబూబ్ నగర్ లో కూడా గెలిచే వరకు పెద్ద పెద్ద లీడర్లే బేవోస్లైండ్రట. నల్గొండల రాజగోపాలుడు గెలిచి వాళ్ళన్న ఎంకన్న రాజకీయ సన్యాసం తీసుకోకుండా కాపాడితే పాలమూర్ల దామోదర్ రెడ్డి సార్ గెలిచి పార్టోల్లే నెత్తెంటికలు వీక్కునేటట్టు చేసిండు. ఇక ఖమ్మం పాలమూర్ల ఒక్కొక్కటి, రంగారెడ్డిలా 2 గులాబీ పువ్వులు ఎగురుపెట్టినాయి కొత్తగా. ఇక జాతీయ పార్టీ టీడీపీ తరపున పోటీ చేసిన ఇద్దరు చంద్రుల తమ్ముడు దయాకర్ అన్న మీద ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అస్సలకే దయ చూపియలే. ఇదివరకే ఎలక్షన్లు లేకుండా 6 గెలిచిరు కారు గుర్తోళ్ళు, ఇప్పుడో 4. అంటే పెద్దల సభల ఇంకో 10 మంది కూర్చుంటారన్నట్టు పార్టీ తరపున. మొన్న వరంగల్ పబ్లిక్ కు షేయ్ గుర్తోళ్ళకు సురుకులు పెడితే ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మందు రాసి దగ్గరికి తీసుకుండ్రు. ఇక ఈ ఊపుతోని ఉత్తమ్ సార్కు జానారెడ్డి సార్కు మస్తు హుషారొస్తుండొచ్చు.